ఆశపడుతున్నాను. ఆల్రెడీ 9:15 అవుతుంది కాబట్టి మీరు బహుశ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. మరి ఈరోజు స్మైలీ బర్త్డేను పురస్కరించుకొని మరి స్మైలీ పట్ల కూడా ట్రాన్స్ఫర్ కావాలని ఒక ఆశ, దేవుడు దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయాలని. అలాగే మొన్నటికి మొన్న మరి నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు భవ్య విషయంలో కూడా అది క్యాన్సల్ అవ్వటము, మళ్ళీ నెక్స్ట్ సండే ఉన్నదనుకుంటా. కాబట్టి ఈ కార్యాలు దేవుడు చేయాలని, మరి కుటుంబంలో జరిగించాలి అని, ఆ బిడ్డ ఏదైతే సాధించాలనుకుంటుందో ఆ విధముగా దేవుడు ఆ బిడ్డ నా మార్గంలో నడిపించాలని కోరుకుంటూ, మనమందరము కూడా మరి పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరం కూడా పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 2వ అధ్యాయము 9వ వచనాన్ని అందరము చదువుకుందాము. మన ప్రభువైన యేసుక్రీస్తు అను కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. దేవుడటండి ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో, దేవుడు ఎవరినైతే ఇక్కడ ఏమన్నా, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు, దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు. ఇక్కడ మీరు చూడగలిగితే ఈ లోకములో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దేవుడు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకు వాక్యం ఉంటుంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను అని మనం చదువుకుంటాం. లోకం అంటే మట్టి కాదు, ఆ దేశం అంటే మట్టిగా, దేశం అంటే మనుషులు అని మనం అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే తిరిగి దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి తిరిగి నేను ఆయనను ప్రేమించాలని ఎవరైతే ప్రేమిస్తున్నారో, తన్ను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచానో అంటే వాళ్ళ కొరకు దేవుడేదో సిద్ధపరుస్తున్నాడు, ఏదో రెడీ చేస్తున్నాడట. ఆ రెడీ చేసేది వాళ్ళ కంటికి కనిపించదు, చెవికి వినబడదు, హృదయమునకు గోచరము కాని కార్యాలు దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి ఇక్కడున్న మనం అందరము కూడా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళము. మనకు ఏమి దేవుడు సిద్ధపరుస్తున్నాడో అది మీరు పొందుకునే అంత వరదా కూడా అది మీకు అర్థం కాదు, అది మీకు అర్థం కాదు. అదే చెబుతున్నాడు. ఇదే విషయాన్ని రోమీలకు కూడా అపోస్తుడైన పౌలు గారు రాస్తూ, అక్కడ కూడా ఏమని రాశాడో మీరు చూడగలిగితే, అపోస్తుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మళ్ళీ ఇక్కడ ఎవరికి అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఆయన జరిగిస్తున్నాడు. అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. అలాంటి కార్యాలు దేవుడు మన పట్ల జరిగిస్తాడు. అప్పుడప్పుడు మనం సాక్ష్యాలు, అసలు మేము అనుకోలేదండి, ఇది మా పట్ల దేవుడు జరిగించాడు. అలా ఉంటాయి దేవుని కార్యాలు. మరి దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటి? ఏదో చర్చికి వెళ్ళటము, లేదంటే ఇంత కానుకేయటం, ప్రార్థన చేసుకోవటమా? అసలు దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం అంటే అర్థం ఏంటి అన్నప్పుడు అండి, బైబిల్ గ్రంథంలో మొదటి యోహాను పత్రికలో రాయబడింది. అసలు దేవుణ్ణి ప్రేమించటము అన్నదానికి అక్కడ మీనింగ్ చెబుతున్నాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో మనమందరము కూడా చదువుకుందాము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించటం అంటే మీనింగ్ ఏంటంటే, డెఫినేషన్ ఏంటంటే, నేను మీకు కొన్ని న్యాయ విధులు, ఆజ్ఞలు ఇచ్చాను, వాటిని పాటిస్తున్నావా? అయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావు, అంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన ఆజ్ఞలు పాటించేవాడే దేవుణ్ణి
ప్రేమించేవాడు, ఆయన ఆజ్ఞలను పాటించని వాడు దేవుణ్ణి ప్రేమించని వాడు. కాబట్టి ఎవరైతే ఆయన ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నావా, అయితే దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావు. అయితే ఇక్కడ ఇంకో పదం వాడాడు, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. చాలామంది అంటారు, అమ్మో బైబిల్ పాటించడం చాలా కష్టమండి అంటారా బైబిల్ పాటించటము చాలా కష్టం. మేమేమో మీ దేవుని దగ్గరకు రావాలంటే సినిమాలు చూడకూడదంటే, అద్దాకూడదంటే, ఇద్దాకూడదు, అక్కడికి వెళ్ళకూడదంటే, ఇవన్నీ అమ్మ ఈ మన వల్లే ఆడద్దని చాలామంది మన దేవునిలోనికి రారు. దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ఆజ్ఞలు భారమైనవి కాదు. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాడు ఎంత బరువు మోస్తాడో అంతే పెడతాం వాడి మీద, అంతేగాని ఓ 50 కిలోలు 100 కిలోలు అయితే మన మీద మనం పెట్టం కదా. దేవుడు కూడా ఏవైతే మనం పాటించగలమో అవే దేవుడు మనకిచ్చాడు తప్ప మనము చెయ్యలేనివి, మనము మొయ్యలేని భారాలు దేవుడు మన మీద కూడా పెట్టేవాడు కాదు. కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ వారి జీవితంలో బ్రతుకుతున్నారో వారి జీవితంలో సమస్తము సమకూడి దేవుడు జరిగిస్తున్నాడు. అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. అసలు మీరు అనుకోరు అవి జరుగుతాయని, కానీ అవి దేవుడు మీ పట్ల అవి జరిగిస్తాడు. ఇదంతా మనం అర్థం చేసుకోవడానికి బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. మరి అందులో ఒక భక్తుని గురించి ఆలోచించే ముందు, మరి ఈరోజు బర్త్డే కాబట్టి మనము ఇంతకుముందు ఒక వాక్యం చదువుకున్నాం. మనం అందరం కూడా ఏం వాక్యం చదువుకున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దయచేసి 4వ మొదటి వచనం నుంచి మనము చదువుకుందాము. విధేయులయుండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అగుదువు. మొదటిది, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనో బోధలోనో వారిని పెంచండి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే దేవుని వాక్యములో పెంచే బాధ్యత, కుటుంబాన్ని పోషించే బాధ్యత దేవుడు తండ్రికిచ్చాడు, లేదంటే భర్తకిచ్చాడు. ఎవరికిచ్చాడు? తండ్రికిచ్చాడు. కుటుంబ యజమానుడు లేదంటే కుటుంబానికి నాయకుడు ఎవరు అంటే తండ్రి. ఆ తండ్రికి దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి. రెండవది, నీ పిల్లలను వాక్యములో నీవే పెంచాలి. ఎలా పెంచాలో ఇక్కడ చెబుతున్నాడు. పిల్లల్ని ఎలా పెంచాలంటే ఒక మాటలో చెప్పి ప్రభువులో పెంచాలి, లేదంటే వాక్యములో పెంచాలి. ఇంతకీ వాక్యములో పెంచటం అంటే అర్థం ఏంటి? అక్కడ చెబుతున్నాడు ఆయన 4వ వచనములో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటున్నాడు. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని పెంచండి అంటున్నాడు. అంటే మీ పిల్లలకు కోపము రేపుతూ దేవుని వాక్యములో పెంచితే పెద్ద ప్రయోజనము ఏమీ ఉండదు అని దేవుడు చెబుతున్నాడు. అందుకే మొట్టమొదట ఏం రాయిస్తున్నాడు అంటే మీ పిల్లలకు కోపము రేపకూడదు, వాడికి కోపము రేపకూడదు. ఇప్పుడు పిల్లలకు జలుబు అయింది అనుకోండి, పిల్లలకు జలుబు అయితే లేవో సిట్రిజన్ వాడతారు. ఒకవేళ పెద్దోళ్ళకు జలుబు అయితే సిట్రిజన్ వాడతారు. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ వేసుకుంటూ, ఈ టానిక్ తాగుతూ, తర్వాత కూల్ వాటర్ తాగుతూ, ఐస్ క్రీమ్ తింటూ నీకు జలుబు తగ్గాలంటే తగ్గిద్దా అండి? ఒకవైపు కూల్ వాటర్ ఐస్ క్రీమ్లు తింటూ మళ్ళీ సిట్రిజన్ ట్యాబ్లెట్ వేస్తున్నావు, ఎక్కడ తగ్గిద్ది? అదే దేవుడు చెబుతున్నాడు, మీ పిల్లలకు నీవు కోపము రేపుతూ ప్రభు బోధలో ప్రభు శిక్షలో పెంచిన పెద్ద ప్రయోజనము ఏమీ ఉండదు అని దేవుడు చెబుతున్నాడు. అందుకే ఇక్కడ మనము చూడగలిగితే దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులారా ముందు మీకు కోపము రాకూడదు. చాలా కుటుంబాల్లో మీరు చూడగలిగి పిల్లల ముందే గొడవలు, పిల్లల ముందే కొట్టుకోవటాలు. మరి ఇది వాడి మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా పిల్లల ముందు గొడవ పడకూడదు. పిల్లల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనం చెడ్డగా చెప్పకూడదు, ఎందుకంటే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ముందు తల్లిదండ్రులకు చెబుతున్నాడు, పిల్లలను కోపములో పెంచకుండా ఉండాలి అంటే ముందు తల్లిదండ్రులకు ఏం రాకూడదు? కోపము రాకూడదు. అందుకే
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక రేపక అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. ఇంతకీ ఎవరికి కోపం వస్తుందటంటేనండి, కోపమునకు పుట్టినిల్లు ఆరంభము ఎక్కడో మీరు చూడగలిగితే సామెతల గ్రంథము ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము ముందుగా 9వ వచనాన్ని చదువుకుందాము. చదవమ్మా. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపము సుఖ నివాసము చెయ్యును. బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు 7:9 ప్రసంగి 7:9. బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపము సుఖ నివాసము చెయ్యును. కొంతమంది కోపం వచ్చింది అనుకోండి, మొబైల్ ఉంటే మొబైల్ పగలగొడతారా? అసలు నీ కోపానికి మొబైల్కి సంబంధం ఏమున్నది? కొంతమంది టీవీలు పగలగొడతా ఉంటారు. ఎప్పుడైనా మ్యాచ్ మన ఇండియా ఓడిపోయింది అనుకోండి పాకిస్తాన్తోనే, మా దగ్గర ఒక ఆయన టీవీ తీసుకెళ్ళి బావిలో పడేశాడు. టీవీ ఏం చేసింది? కాబట్టి కోపం వస్తే చెంబుంటే చెంబుతో విసిరేయటం, జగ్గుంటే జగ్గుతో విసిరేయటం, గిన్నె ఉంటే గిన్నెతో విసిరేయటం, సెల్ ఫోన్ ఉంటే సెల్ ఫోన్ పగలగొట్టడం, అక్కడ భార్య ఉంటే భార్యను కొట్టడం, భర్తలు ఉంటే భర్తలను భార్యలు కొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. కాబట్టి దేవుడు అంటున్నాడు, బుద్ధిహీనుల అంతరేంద్రియముల యందు కోపము హాయిగా ఉంటుందటండి. అక్కడ హాయిగా ఉంటుంది. అబ్బా ఎంత హాయిగా ఉన్నది అనుకుంటుందట. ఇంకా దేవుడు మాట్లాడుతూ, అందుకే మరి మనందరికీ తెలుసు, ప్రారంభ దంపతులు ఆది మానవులైన మరి ఆదాము అవ్వలకు మొదటి సంతానం ఎవరు? కయ్యూను. రెండవ సంతానం ఎవరు? హేబేలు. ఇప్పుడు వీళ్ళు అర్పణలు తీసుకొచ్చారు. అక్కడ హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు, తర్వాత కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. అప్పుడు కయ్యూనుకి ఏం వచ్చిందో మీరు చూడగలిగితే ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనము. ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం దయచేసి. చదవమ్మా. యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, నీ తన ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి. ఇక్కడ ఏమంటున్నాడండి, కయ్యూనికి ఏమొచ్చేసిందటండి అంటే, నా అర్పణ దేవుడు అంగీకరించలేదు, నా తమ్ముడి అర్పణ అంగీకరించాడని కయ్యూనికి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. అందుకే బుద్ధిహీనుల అంతరేంద్రియములందు కోపము ఆ కోపముతో తమ్ముడిని చంపేశాడు. కాబట్టి కోపం మంచిది కాదు. కోపము మంచిదే, కొన్ని విషయాల్లో మంచిదే, కానీ ఆ కోపము కాస్త తగ్గించుకోకపోతే కోపోద్రేకుడుగా మారిపోతాడు. అందుకే బైబిల్ గ్రంథంలో మోషే గారు ఉంటారు. ఈ మోషే గారు దేవుడి దగ్గరికి వెళ్ళి 40 దినాలు ఉపవాసం ఉండి పలకలు తీసుకొస్తాడు. 2 రాతి పలకలు తీసుకొస్తాడు కదండి, తీసుకొస్తాడు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఆ దూడను చేసుకొని ఎప్పుడైతే వీళ్ళు నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఎప్పుడైతే డ్యాన్సులు వేస్తున్నాడో కోపంతో పలకలు పగలగొట్టేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే ఎప్పుడు కూడా మన కోపాన్ని మనం ఎప్పుడు కూడా అణుచుకోవాలి. నీ కోపాన్ని మరి ఎలా అణుచుకోగలవు? ఎందుకంటే దేవుడు ఎందుకు చెబుతున్నాడంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక మీరు కోపము చూపించారు, నువ్వు ఎంత చక్కగా పెంచినా అది వేస్ట్ అయిపోతుంది, ఆ పెంపకం వల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు అంటున్నాడు. ముందుగా తల్లిదండ్రులారా, మీరు కోపతాపాలకు మీరు ఎప్పుడు కూడా పిల్లల దగ్గర కోపాలతో కోపోద్రేకులుగా ఎప్పుడు కూడా మీరు ఉండకూడదు. మరి ఈ కోపాన్ని అణుచుకోవాలంటే ఏం చేయాలి? అంతే కదండి, కోపాన్ని అణుచుకోవాలంటే ఏం చేయాలో దేవుడు కూడా కొన్ని రెమెడీస్ చెప్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాము. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఏ మాట కోపాన్ని చల్లారుస్తుంది? ఏ మాట అండి? మృదువైన మాట. ఒకవేళ భర్త కోపముగా ఉంటే భార్య ఎలా ఉండాలండి? ఏం చేస్తావు అని మీదికి పోయినాను, ఏం చేస్తాడండి? ఒక్కటేస్తాడు. అవునా కాదమ్మా? కోపం తగ్గించాలి, కానీ ఆయన అసలే కోపం మీద చాలా బీపీలో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఈ మధ్య మనం చూడగలిగితే, భర్త కోపముగా ఉన్నప్పుడు భార్య తగ్గించాలి, భార్య కోపముగా ఉన్నప్పుడు భర్త తగ్గించాలి. అర్థమైందండి? అందరికీ వస్తాయి కోపాలు. కాబట్టి కోపముగా ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మృదువైన మాట కోపమును ఏం చేస్తుందటండి? చల్లారుస్తుంది. కఠినమైన మాట కోపాన్ని
రేపుతుంది. కఠినమైన మాట ఏమో కోపాన్ని రేపితే, మృదువైన మాట ఎప్పుడైనా భార్యనో భర్తనో కోపముతో ఉన్నప్పుడు ఒక మృదువుగా ఒక మాట మాట్లాడండి, ఎలా ఉంటుందండి? కోపం చల్లారుతుందా చల్లారదా? ఇప్పుడు మా అమ్మగారికి నాకు గొడవ అయింది అనుకుందాం. నేను బాగా అరుస్తున్నాను అనుకుందాం. మా అమ్మగారి నోట్లో కొన్ని నీళ్ళు ఉన్నాయి. నేను అరుస్తున్నాను. ఇప్పుడు ఈమె నోట్లో నీళ్ళు ఉంచుకొని ఈమె ఏమైనా మాట్లాడగలదా? అలా నీళ్ళు ఉంచుకొని బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నా కోపం అలాగే ఉంటుందా? అంటే ఏం జరగాలి అంటే, మృదువైన మాట ఎప్పుడైతే మీ నోటి నుంచి వస్తుందో అప్పుడు కోపము చల్లారుతుంది. కఠినమైన మాట కోపాన్ని రేపుతుంది. ఒక భర్త ఒక మాట అన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన కోపాన్ని తగ్గించే మాట మాట్లాడాలి. ఒక భార్య ఒక మాట అన్నప్పుడు వాళ్ళ కోపాన్ని తగ్గించే మాట మనము మాట్లాడాలి. ఇదొకటి, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అంటున్నాడు. మరొకటి కూడా మీరు చూడగలిగితే, ఇంకొకటి కూడా మీరు చూడగలిగితే దయచేసి అదే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 21వ అధ్యాయం 14వ వచనం, 21:14 చదువుతాం. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. ఇప్పుడు మన పిల్లవాడు అమ్మ కొట్టిందనో, డాడీ లేదంటే అమ్మ తిట్టిందనో వాడు అలిగి ఒక మూల కూర్చున్నాడు అనుకోండి. డాడీ వచ్చేటప్పుడు పెద్ద చాక్లెట్ తెచ్చాడు అనుకోండి, డైరీ మిల్క్ పెద్దది తెచ్చాడు అనుకోండి. ఇప్పుడు వాని కోపం చల్లారదా? అందుకే దేవుడు అంటారు, చాటున ఇచ్చిన బహుమానము కోపమును చల్లార్చును. అందుకే ఏశావు యాకోబును చంపాలనుకున్నాడు. ఎందుకంటే బ్లెస్సింగ్స్ అన్నీ పొందుకుంటాడు కదా, చంపాలనుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి లాబాను దగ్గరికి సిరియా దేశానికి పారిపోతాడు. రిటర్న్లో వస్తున్నాడు. యాకోబు గారేమో భయపడిపోతున్నాడు, నా అన్న ఏం చేస్తాడో, అసలే కోపంతో నన్ను మరి అప్పుడే చంపుదాం అనుకున్నాడు, ఏం చేస్తాడో అని. ఈయన ఏం చేశాడంటే, ముందు కొంచెము బహుమానం పంపించాడు. మొన్న ఆదివారం నేను చెప్పాను, కొన్ని గొర్రెలు, మేకలు, ఒంటె పిల్లలు, గాడిద పిల్లలు పంపించాడు బహుమానంగా నేను చెప్పాను. ఆ తర్వాత ఎప్పుడైతే యాకోబు ఏశావులు కలుసుకున్నారో, ఒకరినొకరు కౌగిలించుకొని ఒకరినొకరు ఏడ్చి ఏమైపోయింది ఆ కోపము? ఏశావు కోపము చల్లారిపోయింది. అందుకే దేవుడు చెబుతున్నాడు, చాటున ఇచ్చిన బహుమానము క్రోధమును చల్లార్చును, మహాక్రోధమును శాంతిపరచును. కాబట్టి ముందు తల్లిదండ్రులకు చెబుతున్నాడు, తల్లిదండ్రులారా మీ పిల్లలకు మీరు కోపము రేపకండి. అందుకే ఎఫెసీ పత్రికకు వచ్చేసరికి కూడా ఆయన ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, 4వ అధ్యాయం 6వ వచనములో, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, 4వ అధ్యాయం చదవమ్మా, 4:26 చదువురమ్మా, 4:26. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము మీలో నిలిచి ఉండకూడదు. దేవుడు అంటున్నాడు కోపపడండి. ఏ ఎఫెసీ పత్రికలో తండ్రులకు చెబుతున్నాడో కోపపడొద్ది అని, ఆ ఎఫెసీ పత్రికలోనే అంటున్నాడు కోపపడుడి అంటున్నాడు. ఒక టీచరుకు కోపము రావటము స్టూడెంట్కు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? ఎందుకండి, ఒక స్టూడెంట్కు కోపము, మన టీచర్కు కోపం రావటం వల్ల స్టూడెంట్కు మేలు జరుగుతుంది. అలాగే మీకు కోపం రావటం మంచిదే, కానీ ఆ కోపం అనేది ఎప్పటి వరకు ఉండకూడదు? సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపము మీలో ఉండకూడదు. అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను కదండి, ఇప్పుడు భార్య భర్తల మధ్య గొడవ అయింది అనుకుంటాం. వీళ్ళు మాట్లాడుకోరు, అటు మొహం పెట్టుకొని ఇటు మొహం పెట్టుకొని ఉంటారు. ఇప్పుడు నేను అంటాను, వీళ్ళిద్దరిలో ముందు ఎవరు మాట్లాడాలి? అమ్మా, భార్యాభర్తల మధ్య గొడవ అయినప్పుడు ఫస్ట్ భర్త మాట్లాడాలా, భార్య మాట్లాడాలా? ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అన్నారా? ఎవరు మాట్లాడాలంటే ఈ వాక్యము ఎవరైతే పాటిస్తున్నారో, ఏ వాక్యమో, దేవుడు కోపపడండి అన్నాడు కానీ సూర్యుడు అస్తమించారో అంతవరకు కోపం నాలో ఉండకూడదు అన్నాడు కదా. ఈ కోపము నాలో ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఈ వాక్యం నేను పాటిస్తున్నాను కాబట్టి నేనే ఫస్ట్ మాట్లాడాలి.
అర్థమైందంటే ఈ వాక్యం నేను పాటిస్తున్నాను అని ఎవరు మాట్లాడాలి? ముందు ఆ పాటించే వాళ్ళు ముందు మాట్లాడాలి. ఒక దగ్గర ఇట్లనే భార్య భర్తలు ఇద్దరి మధ్య గొడవలు, ఏదున్నా అది ఒకటి పేపర్ రాసి టేబుల్ మీద పెడతారట. టేబుల్ ఇట్లాంటిది ఒక టేబుల్ ఉంటే ఆడ టిఫిన్ చేశాను, పలానా టిఫిన్ చేశాను, టిఫిన్ తినేసే, లంచ్ చేశాను తినేసే, అదన్నీ కూడా పేపర్ మీదనేనట, పేపర్ మీద. అయితే భర్త ఒకరోజు అన్నాడంట, నేను ఉదయం 5ంటికి లేవాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని పేపర్ మీద అట రాసి అక్కడ పెట్టాడట. అప్పుడు మరి భార్య లేపాలి కదండి, ఈమె ఏం చేసింది? ఈమె కూడా పేపర్ మీద ఏం రాసింది? 5ంటికి అలారం మోగింది, మీరు లేచి కూర్చుంటాను అక్కడ పేపర్ మీద రాసిందంట. అప్పుడు ఈయన లేచాడు, ఈయన 7ంటికి లేచాడు. 7ంటికి లేచి ఒకటే గొడవ. అక్కడికి వెళ్ళి చూస్తే పేపర్లో రాసింది. కాబట్టి గొడవల వల్ల మనకు మేలులు కూడా జరగవు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కోపపడండి మంచిదే, కానీ సూర్యుడు అస్తమించే అంత వరకు ఆ కోపము నిలిచిందనుకోండి, మీ క్యారెక్టర్ మారిపోతుంది, మీ క్యారెక్టర్ అనేది మారిపోతుంది. అందుకే కోపం ఏమైపోతుందంటే పగగా మారుతుంది. పగ ప్రతీకారము తీర్చుకునే అంత వరకు నిద్రపోదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, కోపపడండి కానీ పాపము చెయ్యకండి. సూర్యుడు అస్తమించే అంతవరకు ఆ కోపం మీలో ఉన్నదంటే మీరు పాపము చేసిన వారు అవుతారు. కాబట్టి మొదటిది ఏంటంటే, తల్లిదండ్రులకు పిల్లలను పెంచే విషయంలో ముందుగా మీరు కోపాన్ని తగ్గించుకుంటే మీ పిల్లలు నేర్చుకుంటారు. రేపు మీరు కోపతాపాలతో పెంచితే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో కోపాలతో వాళ్ళు కూడా అలా పెరుగుతారు. ఇది మొదటిది ఒకటి మనం నేర్పించాలి. రెండో విషయం ఏంటి అన్నప్పుడు అండి, రెండో విషయాన్ని మనం చూసుకొని ముగించుకుందాం. ఇంతకుముందు నేను చెప్పాను కదండి, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుచున్నాయని మనము మరి ఎరుగుదుమని మరి చెప్పినట్టుగా, పౌలు గారు చెప్పినట్టుగా మనందరికీ తెలుసు. యోసేపు గారు, ఆయనకు 17 సంవత్సరాల వయసు అండి. 17 సంవత్సరాల వయసు అప్పుడు తండ్రికి దూరం అయిపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. అన్నలేమో అమ్ముకున్నారు, మిద్యానీలకు అమ్ముకున్నారు. ఆ మిద్యానీలు తీసుకెళ్ళి ఐగుప్తు దేశానికి అమ్ముకున్నారు. అప్పుడు ఆయన వయసు ఎంతంటే 17 సంవత్సరాలు. అక్కడ నుంచి పోతిఫర్ భార్యలో ఆ ఇంట్లో సెటిల్ అయ్యాడు. అక్కడ పోతిఫర్ భార్య చెయ్యని నేరానికి ఆయన జైల్లో వేసింది. ఇలా 17 సంవత్సరాలప్పుడు తండ్రికి దూరమైన యోసేపు గారు 13 సంవత్సరాలు కష్టాలు అనుభవించాడు. కానీ యోసేపు గారి పట్ల దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఒక సంకల్పం ఉంది. అందుకే దేవుణ్ణి ప్రేమించే వారికి వరకు సమస్తము సమకూడి జరుగుతున్నాయి. అవి కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయమునకు గోచరము కావు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళిపోయాడు. అసలు యోసేపు గారు ఆలోచించి ఉంటాడా? జైల్లో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే, బెయిల్ దొరికితే బాగుండు అనుకుంటాడు. కానీ జైల్లో ఉన్న వ్యక్తి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సింహాసనం మీదికి వెళ్ళిపోయాడు. దేవుని కార్యాలు మన కంటికి కనిపించవు, చెవికి వినబడవు, అసలు మనం ఆలోచించామా మన హృదయానికి కూడా గోచరము కావు. అలాంటి కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు. ఎందుకు ఆయన పట్ల అలాంటి కార్యాలు దేవుడు చేశాడు అంటే, యోసేపు గారు ఒక వండర్ఫుల్ మాట మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో మీరు చూడగలిగితే ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. ఆదికాండము చదవం. నేను దేవునికి భయపడువాడను. యోసేపు గారు అంటున్నారు, మొదటిది మన పిల్లలకు కోపము రేపకూడదు. రెండవ చెబుతున్నాడు, మీ పిల్లలను దేవునికి భయపడే వారిగా మీరు పెంచండి. ఆయన అంటున్నాడు, నేను దేవునికి భయపడువాడను. యోసేపు గారు ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? నాన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అక్కడ మరి ఎలా ఉన్నాడు ఆయన అన్నప్పుడు భయముతో భక్తితో బ్రతికాడు. నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడేవాడు ఎక్కడ ఉన్నా తన్ను తాను కాపాడుకుంటాడు. ఒకవేళ తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు అంటే భయం అంటే తల్లిదండ్రుల దగ్గరనే బాగుంటాడు. అన్నదమ్ములు అంటే భయం అంటే అన్నదమ్ముల దగ్గరనే బాగుంటాడు. కానీ దేవునికి భయపడేవాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉంటాడంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయముతో బ్రతుకుతాడు. అలా బ్రతికాడు గనకనే ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఒక సింహాసనం మీదకి యోసేపు గారిని దేవుడు తీసుకొని వెళ్ళాడు. అందుకే ఆదికాండములో ఒక హీరోలాగా మనకు ఎవరు కనపడుతున్నారు అంటే యోసేపు గారు కనపడుతున్నారు. కాబట్టి మనము రెండవది మన పిల్లలకి ఏం నేర్పించాలి అంటే, దేవునికి మన పిల్లలు చిన్ననాటి నుంచే భయపడాలి. మరి వాళ్ళు భయపడాలి అంటే ముందు మనకేముండాలి? మనకు భయం ఉండాలి.
మా పెద్దోడు అప్పుడప్పుడు చర్చికి రాకపోతే నేను ఎవరైనా రాకపోతే ఒకటే, చర్చికి వెళ్ళకపోతే మాత్రం నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, మా అమ్మల చర్చికన్నా వెళ్ళు, మా చర్చికన్నా రా, ఎక్కడికైనా రా, అసలు అన్నం పెట్టు, ఆ రోజు అన్నం పెట్టను మీకు అంటే వాడు భయపడి ఆ రోజు అక్కడికైనా వెళ్తాడు, లేదంటే మన దగ్గరికైనా వస్తాడు. ఎందుకు చెబుతున్నానంటే వాడికి ఒక భయం అనేది, మన పిల్లలకు భయం అనేది బాల్యము నుంచే దేవుడంటే భయముతో మనం పెంచగలిగితే వాళ్ళు పెద్దవారులైన వాళ్ళు వృద్ధాప్యంలోనికి వచ్చిన ఆ భయముతోనే బ్రతుకుతారు గనక రెండోది మనం నేర్పించవలసింది భయముతో బ్రతకటం నేర్పించాలి. దేవుడంటే భయము నేర్పించాలి. ఈరోజు ఎంతమంది పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు ఏడవటం లేదు మీరు ఆలోచించండి. ఎందుకంటే దేవుని భయము లేదు. దేవుని భయం ఉన్నవాడు తప్పు చేయడానికి భయపడతాడు, దేవుని భయం ఉన్నవాడు పాపం చేయడానికి భయపడతాడు. అందుకే మరొక మాట కూడా చూసుకొని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యవలనని కోరుచున్నాను. కాబట్టి మన పిల్లల కొరకు ఒక తండ్రులుగా, ఒక తల్లులుగా, ఒక యోబు గారి వలె అరుణోదయమున లేచి మీ పిల్లల కొరకు మీరు మొరపెట్టండి. ఆయన అనుదినము లేచి మొరపెట్టేవాడట. ఆయన అనుదినము లేచి ఆయన పిల్లల కొరకు మొరపెట్టారు. ఎక్కడ నా పిల్లలు పాపం చేశారేమో, ఎక్కడ దేవుణ్ణి దూషించారేమో అని అరుణోదయమున లేచి ఆయన పిల్లల కొరకు మొరపెట్టేవాడు. కాబట్టి మా దేవుడు రెండు విషయాలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే మృదువైన మాటలు కోపమును చల్లారుస్తాయి, కఠినమైన మాటలు కోపాన్ని రేపుతాయి. కాబట్టి మీ పిల్లలను కోపముతో పెంచకండి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క బోధలోను శిక్షలోను పెంచండి అంటున్నారు. రెండవది, దేవుని భయముతో మీ పిల్లల్ని పెంచగలిగితే మంచి భవిష్యత్తు. దానికి నిలువెత్తు నిదర్శనమే ఒక యోసేపు గారు మనకు కనబడుతున్నారు. కాబట్టి మన పిల్లలను ఇలా పెంచగలిగితే మంచి భవిష్యత్తు దేవుడు మన పిల్లలకు ఇస్తాడు. అలాగే మరి అలాంటి మంచి భవిష్యత్తు మరి ఒక ఎస్తేర్ రాణి కూడా ఒక మంచి భవిష్యత్తు దేవుడిచ్చాడు. సింహాసనం మీదకి వెళ్ళి కిరీటం పొందుకుంది. అలాంటి మంచి భవిష్యత్తు మరి స్మైలీకి ఇవ్వాలని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.